మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించి 54 రోజులు పూర్తి కావడంతో ముగింపు సభ నిర్వహించారు. అధికార పార్టీ నేతలకు అధికారులు తొత్తులుగా మారి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని, నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సాధించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి రమ్మన్నా వస్తామని, బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. అభియాన్ కార్యక్రమం ఈ రాష్ట్ర రథసారథి మా ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతోటి 54 రోజులు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క అన్ని ఏరియాలు తిరగడం జరిగింది. గడప గడపకు వెళ్ళడం జరిగింది. మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా స్థానిక సమస్యలు రాసుకొని రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 500 రూపాయల సిలిండరే కానివ్వండి, లేకుంటే ఏ బీద వాళ్ళు 60 గజాల్లో ఇల్లు కట్టుకున్నా, రేకుల ఇల్లు కట్టుకున్నా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, రేపు రాబోయే ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడము, అలాగే గతంలో స్వర్గశ్రీ రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏదైతే తెచ్చిండ్రో, ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని హాస్పిటళ్ళని డివైడ్ చేసి ఈ హాస్పిటల్లో ఈ వ్యాధిని చూడడం లేదని డివైడ్ చేసి తొంగలో తొక్కిర్రు. రేపు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల వరకు వాళ్ళు ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకున్నా ఆ కుటుంబాలందరికీ కూడా ఫ్రీగా చేయిస్తామని ఇవన్నీ కూడా వాగ్దానాలు మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. వారి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని డివిజన్ వారీగా కూడా అధికారులకు ఇవ్వడం జరుగుతుంది.